ఇక్కడ బైబిల్ చదవకపోతే ఇంకేమలేదు, ఇక్కడ బైబిల్ చదవకపోతే సహవాసం ఆయనతో లేదు. నువ్వు ఎంత ఆశపడు సౌలులాగా భయంకరమైన పరిచయం చేయాలి, భయంకరంగా జనాన్ని దేవుని ప్రేమతో ప్రేమించాలి. అది ఇద్దరు నువ్వు ఎంత ప్లాన్లన్నా చేసుకోగాక ఇక్కడ సహవాసం లేకపోతే ఇక్కడ ఏమీ జరగదు. ప్లాన్లుగానే ఉంటాయి. బాక్స్ పైన నీకు మూత వేయండమ్మా చాలాసేపు అవుతుంది అంటారు. ప్లాన్లు కూడా బాక్స్ లోపలే వెళ్ళిపోతాయి, తీసుకెళ్ళి పెట్టండి. ఇంకా ఇసుకలో కానీ మట్టిలో కానీ. అవునా? అంటే ఇసుకలో నిండుకంటే మొన్న పెడుతుంటే చూసాను. అవునా కదా? ప్లాన్లు అన్నీ వెళ్ళిపోయినాయి, బాక్స్లోకి వెళ్ళిపోయినాయి. అవునా? కాబట్టి నువ్వు అనుకునేవి అవి ఆయన చిత్తానుసారంగా ఉంటాయి. ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఏది పడుతుంది అనుకుంటామా? మన హృదయానికి మన తలంపులకి కావలిగా ఉంటాయి అంట వాక్యం. కాబట్టి ఏది పడుతుంది అనుకోము. ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారమైందే మనం అనుకుంటా ఉంటాం, ఆయన చిత్తానుసారమైందే కోరుకుంటా ఉంటాం. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ఆయనతో సహవాసం ఉంటామో మనం ఆ గుణ లక్షణాలు మన దగ్గరికి వస్తే ఆ వెలుగుని మనం ఈ లోకంలో కనపరచగలుగుతాం. అప్పుడు ప్లాన్స్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నువ్వేదైతే అనుకుంటున్నావో, నిస్వార్థంగా జనాన్ని ఏ రీతిగా ప్రేమించాలనుకుంటున్నావో, పరిచర్య చేయాలనుకుంటున్నావో, సహాయం చేయాలనుకుంటున్నావో, మేలు చేయాలనుకుంటున్నావో అవన్నీ కూడా క్రియలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి దావీదు దేవుడితో పాటు ఆ రీతిగా ఉండి మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. లార్డ్ నాట్ లెట్ మై ఎనిమీస్ ట్రంప్ ఓవర్ మీ, నా మీద విజయాన్ని వాళ్ళు పొందుకునేటట్టుగా చేయబాకు అని అంటున్నాడు. తర్వాత ఏంటంట, నో వన్ హూ హోప్స్ ఇన్ యూ విల్ ఎవర్ బి పుట్ టు షేమ్ అని అంటున్నారు. ఎవరు కూడా అవమానానికి గురికారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఈ లోకంలో దేన్నన్నా నమ్ముకుంటే మాత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నశించిపోయేవారుగానే ఉంటారు. అహీతోపెలు ఏం చేద్దాం చెప్పు అని అన్నాడు. ఎవరు? అబ్షాలోము. అవునా? అహీతోపెలు ఏం చేద్దాం చెప్పు అన్నాడు. ఆయన చెప్పింది చేయబోయాడా? హుషై ఏం చేద్దాం చెప్పు? దేవుడి వైపు చూడకుండా వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే లోకంలో ఉన్న వాటి మీద నమ్మకం ఉంచుకొని ఆధారపడితే అబ్షాలోము లాగానే ఉంటుంది. సౌలు కూడా మందసం అసలు ఏడున్నా కూడా చూసే పరిస్థితి లేదు. మందసం తీసి పక్కన పెట్టి దేవుడిని తీసి పక్కన పెట్టేసి ఆయన జ్ఞాన ప్రకారంగా ముందుకు పోయాడు. ఏమైపోయాడు? రక్షింపబడ్డాడు? నశించిపోయాడా? నశించిపోయాడు. ఈ లోకంలో దేన్నన్నా మనం నమ్ముకుంటే, దేన్నన్నా ఆశగా పెట్టుకుంటే, దేని మీద ఆధారపడి ఉంటే కనుక మనం ఖచ్చితంగా మనం కూడా వారికి లాగా నశించిపోయేవారుగానే ఉంటాం. అర్థమవుతుందండి? మీరంతా చెప్పింది బాగుందండి, నిజంగా ఆయన మీద ఆధారపడి ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అంటే ఇంకేం చెప్పాలి? మీరు చెప్పింది మాకు బాగా అర్థమైందండి. ఆయన ఎందుకు నమ్మకం పెట్టుకుంటే యేసుక్రీస్తు వారి మీద నమ్మకాన్ని